హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక ఫ్రైడే మీకు జగన్నాథ స్వామి టెంపుల్ చూపించాను కదా స్టీల్ ప్లాంట్లో. అప్పటి నుండి నాకు ఒక్కసారైనా ఈ నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూడాలని చాలాసార్లు అనుకున్నాను. ఆ వీడియోలో కూడా చెప్పినట్టున్నాను. అప్పటి నుంచి చాలాసార్లు ట్రై చేశాను. ఫైనల్గా ఇన్ని రోజులకి ఇదిగో ఇలా వెళ్తున్నాను అనమాట. ఎలా ఉంటుంది నైట్ వ్యూ, ఎలా ఉంటుంది ఆ మ్యూజిక్, ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి టెంపుల్కి వెళ్ళి ఎలా ఉంటుందో. ఆన్ ద వే మొత్తం సన్సెట్ చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ టెంపుల్ దగ్గర సన్సెట్ ఇంకా బాగా కనిపిస్తుంది అని, కానీ మేము వచ్చేసరికి సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ మ్యూజిక్ కూడా ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకో మ్యూజిక్ పెట్టలేదు. ఆ వైబ్ మిస్ అయింది అనిపించింది. అండ్ నేను లోపలికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకున్నాక వాళ్ళని మ్యూజిక్ ప్లే చేయట్లేదు ఏంటని అడిగితే వాళ్ళు వెళ్ళి నా కోసం మ్యూజిక్ కూడా ప్లే చేశారు. ఎలా అయినా టెంపుల్స్లో ఈ మ్యూజిక్, ఈ మంత్రాలు, పాటలు ఇవే కదా మనకు ఎక్స్ట్రా పీస్ఫుల్నెస్ ఇస్తాయి. సో చాలా బాగా అనిపించింది ఆ మ్యూజిక్ ఆన్ చేయగానే. నైట్ వ్యూ ఇదంతా మంచి వైబ్ వచ్చింది. దాని తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించింది. లాస్ట్ టైం జగన్నాథ స్వామి టెంపుల్ వీడియో పెట్టినప్పుడు సాయిబాబా టెంపుల్ కూడా వెళ్ళమని కొంతమంది సజెస్ట్ చేశారు. నెక్స్ట్ ఆ టెంపుల్కే వెళ్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజే వెళ్ళాల్సింది ఉండే, కానీ బాగా చీకటి పడింది కదా అని చెప్పి ఇంకా వెళ్ళలేదు. ఒక థర్స్డే చూసుకొని ఎప్పుడైనా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ గోపురం పైన ఫ్లాగ్ చూసావా? స్టీల్ ప్లాంట్లో చాలా టెంపుల్స్ ఉన్నాయన్నారు. అయితే టెంపుల్ అనుకుంటా. ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను రావడానికి. సువేష్తో వెళ్దాం అనుకున్నా, నీహాతో వెళ్దాం అనుకున్నా, సహాతో వెళ్దాం అనుకున్నా. ఫైనల్గా అక్కతో వచ్చాను. కొంచెం సేపు అలా ఈ పీస్ఫుల్నెస్ని ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాం.